తనకు న్యాయం చేసిన జిల్లా ఎస్పీ జడ్జ్ చిత్రాలకు పాలాభిషేకం చేశాడు బాధిత వ్యక్తి. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతి మడుగు గ్రామానికి చెందిన పత్తి వెంకన్న తన కుమారుడికి హైదరాబాద్లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో సీటు కోసం మేడ్చల్కు చెందిన కొండలరెడ్డి అనే దళారికి 1,63,000 రూపాయలు ఇచ్చాడు. అయితే దళారి ఎంతకు సీటు ఇప్పించకపోవడంతో కురవి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు పత్తి వెంకన్న. తన ఫిర్యాదుతో వెంటనే దళారి కొండలరెడ్డిని పోలీస్ స్టేషన్కు రప్పించి అతడిపై కేసు నమోదు చేశారు అని, అలాగే లోక్ అదాలత్లో కేసును రాజీ మార్గం ద్వారా పరిష్కరింపచేశారు అని, అందుకే జిల్లా ఎస్పీ జడ్జి చిత్రాలకు పాలాభిషేకం చేశాను అని చెప్పాడు బాధితుడు. నేను ఎవరిని మా ఫ్రెండ్స్ అడిగిన ఎవరైనా నీ పైసలు పట్టే కాలేజీకి పోయిన పైసలు మళ్ళీ తిరిగి రావు, నీ పైసలు ఆశించుకున్నారు. అప్పుడు తిరిగి లాస్ట్ ఏం చేసినా ఒక 20 రోజుల కింద కొరియర్ ఎస్ఐ గారి కాడికి పోయి కలచడం జరిగింది. ఆ ఎస్ఐ గారు దాన్ని తీసుకొని ఇంట్రెస్ట్గా తీసుకొని వారు కానిస్టేబుల్ పంపి అర్ధరాత్రి పోయి వాడి ఇంటి దగ్గర పడుకొని లేవకముందే వాటిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాని దగ్గర పైసలు ఇప్పడం జరిగింది. అయితే వాటిని తీసుకొచ్చి కేసు బుక్ చేసినాక లోక్ అదాలత్ వస్తే దాంట్లో ఇవాళ కేసు కొట్టేసి పైసలు ఇచ్చి లోక్ అదాలత్లో ఇద్దరం రాజీ పడడం జరిగింది.